చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. కృపా కనికరాలు కలిగిన దేవుడివి, కరుణ సంపన్నుడు నా ప్రభువా. ఇదిగో నాయన, మా అనుదిన ఆహారం మాకు నా తండ్రి సమృద్ధిగా దయచేస్తున్న దేవుడివి, నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, అయా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉన్నాం. మీ చల్లని స్వరాన్ని మాకు వినబడినివ్వమని, ఇదిగో నాయన, మాలో వివేకాన్ని జ్ఞానాన్ని పెంపొందించమని, మీ కృప మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం మీ బిడ్డల భక్తి జీవితం. మీ బిడ్డల భక్తి జీవితం. సో మన భక్తి జీవితం గురించి మనం ఆలోచించడం మాత్రమే కాక మన బిడ్డల భక్తి జీవితం గురించి కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలామంది గొప్ప గొప్ప సేవకులుగా పేరుగాంచిన వారి బిడ్డలు మరి భక్తిలో వెనకడుగు వేస్తున్నట్లుగా, మరి భక్తిలో వారు విఫలమవుతున్నట్లుగా, సాక్ష్యాన్ని కోల్పోతున్నట్లుగా కొన్ని చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆ అంశాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ ప్రతి వ్యక్తి కూడా ప్రభువుని గుర్తిరిగి ప్రభు రాజ్యం కొరకు అవగాహన కలిగిన ప్రతి వ్యక్తి కూడా తదుపరి తరాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. దయతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన బిడ్డల భక్తి జీవితం గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. కుటుంబం ఒక బాధ్యత, అది దేవుని నుంచి కలిగిన బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం చాలా క్షేమం. అది దేవుని రాజ్య స్థాపనకి కానీ మన బిడ్డల యొక్క భవిష్యత్తుకు కానీ అది చాలా మంచిది. కాబట్టి బిడ్డల భక్తి జీవితం గురించి బాధ్యతాయుతంగా మెలుగుదాం. 127వ కీర్తనలో బిడ్డలు మన స్వాస్థ్యం అని రాయబడి ఉంది. 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇది మన నేటి వాక్య భాగ లేఖనం. సో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, చిల్డ్రన్, బిడ్డలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ స్వాస్థ్యాన్ని మనం ఏ రీతిగా వారి భక్తి జీవితాన్ని వృద్ధి చేస్తున్నాం అనేది ఆలోచించేయకుండా మన యొక్క బిజీ లైఫ్లో వ్యాపారం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, లేకపోతే పనిపాట్ల కోసం కానీ చాలా తీవ్రమైన కష్టాన్ని మనం ఓర్చుకుంటూ పరుగులెత్తుతూ ఉంటాం. మన కుటుంబ పోషణ కోసమే, మన బిడ్డల భవిష్యత్తు కోసమే. మనం ఎందుకు కష్టపడుతున్నాం, ఎందుకు వ్యవసాయం కానీ, ఎందుకు ఉద్యోగం కానీ, ఎందుకు వ్యాపారం కానీ మనం చేస్తున్నాం. సో క్షణం కూడా తీరిక లేకోకుండా చాలా ఓర్చుకుని మనం ఎందుకు కష్టపడుతున్నామంటే మన కుటుంబ క్షేమం కోసమే కదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డల క్షేమం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, వారిని మంచిగా చదివించాలంటే డబ్బు కావాలి, వారికి మంచి జీవితం ఇవ్వాలంటే డబ్బు కావాలి. దానికోసమని మనం క్షణం తీరిక లేకపోయినా కష్టపడుతూ ఉన్నాం. అలాంటప్పుడు నీవు దేవుని విశ్వసించినట్లయితే వారి భవిష్యత్తు కోసం నువ్వు జాగ్రత్త తీసుకుంటున్న వాడివి, వారి భవిష్యత్తు కోసం జాగ్రత్త తీసుకుంటున్న దానివైతే వారి భక్తి జీవితం కోసం నువ్వు ఎంత ఆలోచించాలి అంటే, ఈ లోకంలో తాత్కాలికమైన ప్రయోజనాల్ని వారికి ఇవ్వటానికే ఎంతో కృషి చేస్తూ ఉన్నాం. శాశ్వతమైన దైవికమైన ఆ స్వాస్థ్యాన్ని, ఆ జీవితాన్ని వారికి ఇవ్వడానికి మనం ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేస్తే మన బిడ్డల భక్తి జీవితం కొరకు మనం ఎంత తాపత్రయపడాలో, ఎంత జాగ్రత్త తీసుకోవాలో, ఎంత కష్టపడాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. బిడ్డల ఆత్మీయ జీవితంలో
మన తదుపరి తరం వారి ఆత్మీయతలో ఒక అడుగు ముందుకు వేయాలి. సంపన్నతలో, ఐశ్వర్యంలో మనకంటే మన బిడ్డలు ఒక అడుగు ముందుండాలి అని తాపత్రయపడతాం. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తున్నాం. చాలామంది విజయాన్ని సాధిస్తున్నారు. వారి యొక్క బిడ్డలు వారికంటే వారి ఐశ్వర్యంలో ఒక అడుగు ముందుకు వేయాలని వారు తాపత్రయపడి వారు విజయాన్ని సాధిస్తున్నారు. అలాగే చదువులో కూడా ఒక అడుగు వారు ముందేయాలని చాలా కష్టపడుతున్నారు, వారు సాధిస్తున్నారు. అలాగే ఆత్మీయతలో కూడా మీకంటే ఒక అడుగు వారు ముందుకేయాలి, ఒక కొంచెం లోతు, ఆత్మీయ లోతు అనేది వారి జీవితాల్లో ఉండాలని మీకు ఎంత శ్రద్ధ ఉందో ఆలోచన చేసి దానికి సంబంధించిన అడుగులు వేయటం చాలా క్షేమం. సో బిడ్డలకి క్రమంగా మందిరానికి వెళ్ళటాన్ని మనం ప్రోత్సాహపరచాలి. క్రమంగా వారు మందిరానికి వెళ్ళాలి. వారు పాటలు పాడటంలోనూ, వాక్యం చదవటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ వారు ఆసక్తి కలిగిన వారుగా ఉండునట్లుగా నువ్వు జాగ్రత్త వహించాలి. చాలాసార్లు వారితో దురుసుగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తూ ఉంటారు. బిడ్డలతో దురుసుగా ప్రవర్తించడం కానీ, అనాలోచనంగా వారితో మాట్లాడటం కానీ, మాటి మాటికి వారిని క్రిటిసైజ్ చేయడం కానీ మంచిది కాదు. చాలామంది తల్లిదండ్రులు వారికి వివేకం లేక వారిని బిడ్డల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. వారి స్నేహితులతోనూ, వారి ఇరుగు పొరుగు వారితోనూ కంపేర్ చేస్తూ వీరిని బలహీనులుగా, వీరిని అజ్ఞానులుగా, వీరిని తెలివి తక్కువ వారుగా, వీరిని మొద్దులుగా వారి నోటితో పదే పదే వారు మాట్లాడుతూ ఉంటారు. వీరు మంచి వాళ్ళు కాదన్నట్లుగా పదే పదే వారి నోటితో మాట్లాడుతూ ఉంటారు. వారి ఉద్దేశం ఏంటంటే గట్టిగా వారు అలా మందలిస్తే, గట్టిగా వారు అలా కంపేర్ చేసి ఇతర పిల్లలతో పోల్చి, ఇదిగో వాడు చూడు, నీ తమ్ముడు చూడు అలా ఉన్నాడు, నీ అన్న చూడు అలా ఉన్నాడు, వాళ్ళ పిల్లలు చూడు వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని ఎక్కువగా వారిని పోల్చి మీరు మందలించాలనుకుంటే మీకు ఉన్న ఆలోచన విధానమే మీ బిడ్డలకు కూడా ఉంటుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు? మీ వయసు వేరు, మీకున్న వివేకం వేరు, మీకున్న మెదడు స్థాయి వేరు, వారికున్న ఆలోచన పరిజ్ఞానం వేరుగా ఉంటుంది, వారి మెదడు స్థాయి వేరుగా ఉంటుంది, వారి పరిస్థితులు వేరు, మీ పరిస్థితులు వేరు. మీరు ఒక ఉద్దేశంతో, ఒక మంచి సదుద్దేశంతో వారిని మందలిస్తున్నారు, వారిని పోల్చుతున్నారు. వారు ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు భయంతో అన్నా వారు శ్రద్ధగా తయారవుతారేమో, బాగా చదువుతారేమో, ఇంట్లో పనులు చేస్తారేమో, పెద్దలను గౌరవిస్తారేమో అనే ఒక సదుద్దేశంతో వారిని ఆ రీతిగా పదే పదే మందలించడం వలన, పదే పదే ఇతరుల పిల్లలతో పోల్చడం వలన వారిలో ఒక మందత్వం, వారిలో ఒక భయం లేని క్రూరత్వం, కర్కసత్వం, కఠినత్వం వారిలో అవి చోటు చేసుకుంటూ ఉంటాయి. వారి హృదయాలు ఆ మాటలకు అలవాటైపోతాయి, ఆ తిట్టులకి అలవాటైపోతాయి. వారు ఇంకా పైగా నా తల్లికి నా తండ్రికి నా మీద ప్రేమ లేదు, వారి మంచివారు కాదు అనే భావన, వారు అన్ని విషయాలని తల్లిదండ్రులకు పంచుకోకుండా వారి దగ్గర అన్ని విషయాలని దాచేసే స్వభావం వారిలో వృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడు ఏమీ వారు మీ దగ్గర బయటపడరు, అన్నీ వారి మనసులోనే దాచుకుంటారు. వారి ఆలోచన విధానం ఎలా మారుతుందో కూడా మీకు తెలీదు. చాలామంది ఇళ్లలో తల్లి తండ్రి ఇద్దరు కూడా అజ్ఞానులుగానే ఉంటారు. వారు ఇరువురు కోప్పడేవారుగానో, లేకపోతే ఇరువురు అతి ప్రేమ చూపించేసేవాళ్ళుగానో ఉంటారు. ఇరువురు అతి ప్రేమగా చూపించేసేవాళ్ళుగా ఉన్నా, ఇరువురు కూడా ఒకరొకసారి కోప్పడేవాళ్ళుగా, ఒకరొకసారి మందలించేసేవారుగా, ఎవరికి కోపం వచ్చినప్పుడు వాళ్ళు అరిసేసేటట్లుగా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉండకూడదు. ఎవరైనా ఒకళ్ళు వారిని కరెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటే, వారు జ్ఞానంతో జాగ్రత్తగా కరెక్ట్ చేస్తూ ఉంటే, అలాగే వారు తప్పు చేసినప్పుడు సరైన పద్ధతిలో వారికి శిక్ష ఎలా ఉంటుందో, తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పించాలి. అయితే ఒక తల్లో ఒక తండ్రో ఆ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉండాలి. ఒక 2 నెలలు ఆ బాధ్యత తీసుకుని 2 నెలలు తల్లి తీసుకునేటట్టుగా ఉండకూడదు. ఒకవేళ తల్లో తండ్రో ఎవరో ఒకరు ఆ బాధ్యతను తీసుకోవాలి.
ఎవరో ఒకరు ఆ బాధ్యత. ఏ బాధ్యత? శిక్షించే బాధ్యత. పిల్లలు తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ వేసే బాధ్యత ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. అది కంటిన్యూ చేయాలి వాళ్ళే. ఒకవేళ తండ్రి శిక్షించే బాధ్యత తండ్రి తీసుకుంటే వారికి చాలాసార్లు వారు తప్పు చేసినప్పుడు వారిని కూర్చోపెట్టి వారికి తండ్రి చెప్పాలి. మొదట జాగ్రత్తగా దాన్ని వివరించాలి. వివరించి ఆ తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు అన్న అర్థం వారు చేసుకునేటట్లుగా వారితో ప్రేమగానే మాట్లాడి వారు చేసిన తప్పేంటో, ఆ తప్పు వలన కలిగే పర్యవసానాలు ఏంటో అది వారికి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పడం. అదే తప్పుని మరలా చేసినప్పుడు వారిని కొంచెం గట్టిగా నోటి మాటతో మందలించడం. అదే తప్పు మరలా వారు చేసినప్పుడు వారిని బెత్తం వాడటమో లేకపోతే ఏదైనా వారికి కొంచెం పనిష్మెంట్ లాగా ఉండే పనిష్మెంట్, వారికి కొంచెం ఇబ్బందిగా ఉండే పనిష్మెంట్ వారికి ఇవ్వటం మనం చేసినట్లయితే వారికి ఆ తండ్రి అంటే ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. తండ్రి అంటే భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆ తండ్రి ఏమేం విషయాలు వారితో మాట్లాడాలంటే ఆ తండ్రి ఎందుకు శిక్షించాడో కూడా వారికి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలాగే ఆ తండ్రి వారికి ఏమి అర్థమయ్యేటట్టు చేయాలంటే ఆ పిల్లలంటే ఆ తండ్రికి కోపం లేదని ఆ బిడ్డలు అర్థం చేసుకునేట్లుగా ఆ తండ్రి ఖచ్చితంగా చేయాలి. ఆ బిడ్డల్ని తండ్రి ప్రేమిస్తున్నాడని ఆ బిడ్డలు అర్థం చేసుకునేటట్లుగా, ఆ బిడ్డలకి ఏది వారికి ఇష్టమో అది ఆ తండ్రి చేస్తాడని, తప్పు చేస్తేనే శిక్షిస్తాడని సుస్పష్టంగా బిడ్డలు అర్థం చేసుకునేటట్లుగా ఆ తండ్రి ప్రవర్తించాలి. ఆ తండ్రి జాగ్రత్త వహించాలి. ఆ తండ్రి ఆ బిడ్డలతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే తల్లి ప్రేమించేదిగా ఉండాలి. ఈ బాధ్యత తండ్రే శిక్షించే బాధ్యత, తల్లే ప్రేమించే బాధ్యత తీసుకోవాలని లేదు. ఎవరైతే వాక్య జ్ఞానం చేత నింపబడతారో మరి వారే శిక్షించే బాధ్యత తీసుకుంటే వారికి బాగా తెలుసుది. ఎప్పుడు శిక్షించాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ రీతిగా వారికి ఆ విషయాలన్నిటిని పదే పదే వారి చిన్ని మెదడికి అర్థమయ్యే రీతిగా వారితో మాట్లాడాలో, దేవుని ప్రేమను దేవుని జ్ఞానాన్ని వారికి చెప్పాలో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి తండ్రి ఆ రీతిగా చేస్తూ ఉంటే, తల్లి ప్రేమించేదిగా ఉంటే, తండ్రి శిక్షించినప్పుడు ఆ బిడ్డలు తల్లి దగ్గర మరి వారు బాధపడటానికి కానీ, ఏడవడానికి కానీ, తల్లిని హత్తుకోవడానికి కానీ, తల్లిని మంచిదిగా, తల్లిని స్నేహితురాలుగా వారు భావించడానికి కానీ అవకాశం ఉంటుంది. ఒకరంటే భయం ఉండాలి, ఒకరంటే గారాభం ఉండాలి. ఒకరంటే భయం ఉన్నప్పుడు ఆ భయాన్ని బట్టి అయినా సరే వారు మంచివారిగా ఉంటూ ఉంటారు. తల్లి గారాభాన్ని బట్టి వారి యొక్క నిజస్వరూపము, వారి మనసులో ఉన్న ఆలోచన విధానాలన్నీ కూడా ఆ తల్లిదండ్రులకి అర్థమవుతూ ఉంటాయి. వారి ఆలోచన విధానాలు తల్లిదండ్రులకు అర్థమైనప్పుడే వారు బిడ్డలతో ఏ విషయాలని మాట్లాడాలి, ఏ విషయాల్లో వారిని సరిచేయాలి అనేది అర్థమవుతుంది. ఎప్పుడైనా బిడ్డలు తప్పు చేసినప్పుడు వెంటనే సరిచేసేయాలనే ప్రయత్నం, వెంటనే కోపం తెచ్చేసుకోవడం కానీ చేయక కొంచెం ఆలోచించండి. జాగ్రత్తగా కొంచెం ఆలోచించి దాన్ని ఎలా డీల్ చేయాలి అని ఆలోచన చేసి మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ప్రార్థన చేసి మరి ప్రార్థనలో కనిపెట్టి దేవుడు చెప్పిన ఆలోచన జ్ఞానం ప్రకారం మీరు చేయటం, భార్యాభర్తలు ఇరువురు కలిసి చర్చించుకుని బిడ్డలు ఈ తప్పు చేస్తున్నారు, ఇదిగో పెద్ద కుమార్తె తీరిలా ఉంది, చిన్న కుమార్తె తీరిలా ఉంది, వారి ఆలోచన తీరిలా ఉంది, వారి భక్తి తీరిలా ఉంది అని ఆలోచించి వారు ఒక నిర్ణయానికి వచ్చి వారు బిడ్డలతో మాట్లాడటం కానీ, ముందడుగు వేయడం కానీ చేస్తే బిడ్డల భక్తి జీవితాలు బాగుంటాయి. వారి సమాజంలో కూడా మంచి వ్యక్తులుగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వారుగా, చక్కటి మానవత్వం కలిగిన వారుగా, భక్తి జీవితం కలిగిన వారుగా వారు వృద్ధి చెందుతారు. బిడ్డలకి ఐశ్వర్యం ఇవ్వడం చాలా సులువు, కానీ బిడ్డలకి చక్కటి మానవత్వపు విలువలు నేర్పించడం, భక్తి విలువలు నేర్పించడం ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి బిడ్డల భక్తి జీవితం కొరకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అనేది ఆలోచన చేయండి. విశ్వాసుల్ని, సేవకుల్ని గౌరవించడం మీ బిడ్డలకు నేర్పించారా? ఖచ్చితంగా నేర్పించాలి. విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల ఒక గౌరవభావం వారికి మీరు నేర్పించాల్సిన అవసరత, వందన వచనం చెప్పే అలవాటు
వారికి ఖచ్చితంగా ఉండేటట్లుగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వారు క్రమంగా మందిరానికి వెళ్ళేటట్టుగా ప్రోత్సహించండి. అలాగే పరిచర్య కార్యక్రమాలలో పాలుపంపులు పొందేటట్లుగా, సంఘ కార్యక్రమాలలో పాలుపంపులు పొందేటట్లుగా వారిని ప్రోత్సహించండి. ఖచ్చితంగా నువ్వు ఆ పని చేయమ్మా, నువ్వు ఈ పని చేయి అని పరిచర్యలో వారు ఏదో ఒక పని వారు చేసేటట్లుగా మీ బిడ్డలను ప్రోత్సహించండి. మందిరానికి వారు అంటుకట్టబడి ఉంటే, సో వాక్యము వారి హృదయాల్లో పదే పదే పడుతూ ఉంటే ఆ వాక్యం శక్తి కలిగింది కదా, ఆ వాక్యము వారి జీవితాలని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతుంది కదా. కాబట్టి మీ బిడ్డల్ని ఖచ్చితంగా మందిరానికి అంటుకట్టుబడి ఉండేటట్లుగా చేయండి. వారి యొక్క చదువు నిమిత్తమో, లేకపోతే వారి ట్యూషన్స్ నిమిత్తమో, లేకపోతే మరి ఏదన్నా ఇతరత్ర ట్రైనింగ్స్ నిమిత్తమో వారు దేవునికి దూరంగా ఉండేటట్లుగా ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకండి. ఒకవేళ ఏముందిలే, 1 నెలే కదా, 2 నెలలే కదా, 3 నెలలే కదా, మందిరానికి వెళ్ళకపోతే ఏముందిలే, మరి చదువు తప్పదులే అనుకుంటున్నారేమో. మరి అలాంటి పరిస్థితుల్లో వారు తప్పిపోయే అవకాశం, వారు దేవునికి దూరం అయిపోయే అవకాశం, ప్రార్థన జీవితానికి దూరం అయిపోయే అవకాశం. ఎప్పుడైతే దేవుని ఆ కోటలో నుంచి, దావీదు అంటాడు ఆయనే నా కోట అంటాడు, దేవుని కోటలో మనకి క్షేమం ఉంటుంది కదా, దేవుని కోటలో కాపుదల ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన జీవితం నుంచి, మందిర సహవాసం నుంచి బిడ్డలు కొంచెం దూరంగా ఉంటారో వారికి కోటలో నుంచి వారు బయట పెడతారు. కోటలోంచి బయటకు వస్తే క్షేమం లేదు కదా, శత్రువు త్వరగా దాడి చేయొచ్చు. రాజులు ఎందుకు కోటలో ఉంటారు? వారికి క్షేమం కాబట్టి. రాజకోటలో రాజు ఎందుకు ఉంటాడంటే అది పెద్ద గోడ ఉంటుంది, శత్రువులు ఈజీగా అటాక్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆ రాజుకోటలో ఉంటాడు. కోటలోంచి మనం దేవుని కోటలోంచి అడుగు మన బిడ్డలు బయట పెడితే, ఆ సహవాసంలో నుంచి బయట పెడతామంటే శత్రువు ఈజీగా అటాక్ చేయొచ్చు. అపవాదైన సాతాను తన కుతంత్రపు ఆలోచనలతో, పాపపు ఆలోచనలతో బిడ్డల మీద దాడి చేయొచ్చు. వారు త్రోవ తప్పిపోవచ్చు. మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అలాగే మన బిడ్డలు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలక్కోకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరత ఉంది. చాలా జాగ్రత్తగా బిడ్డల్ని పెంచాలి. ప్రియులరా, ఒక సామెత ఉంటుంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు. అంటే ఆవు ఒకవేళ చేలో మేస్తూ ఉంటే దూడ కూడా వెళ్ళి చేలోనే మేస్తుంది కదా అని దాని అర్థం. అంటే తల్లి తండ్రి సరైన ప్రవర్తన లేనివారైతే ఖచ్చితంగా బిడ్డలు కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు దేవుని పట్ల ఒక సరైన అవగాహన లేకపోతే బిడ్డలు కూడా అలాగే దేవుని పట్ల సరైన అవగాహన లేని వాళ్ళుగానే తయారవుతారు. తల్లిదండ్రులుగా మీరు దేవుని గురించిన అవగాహన కలిగి ఉండండి. జాగ్రత్తగా మీ భార్యని, మీ భర్తను మీరు ప్రేమించండి, గౌరవించండి. మీరు ఒక భార్యాభర్తగా మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు గొప్పవారిగా ఎంచుకుంటూ, గనులుగా ఎంచుకుంటూ మీరు ప్రేమతో ఉంటే, ఐక్యతతో ఉంటే మీ బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారు. సో భార్యను ప్రేమించాలి, భర్తను గౌరవించాలి అనే మంచి విషయాల్ని వారు నేర్చుకుంటారు. వారిలో యథార్థత, నీతి, పరిశుద్ధత పెంచాల్సిన బాధ్యత మీలో ఉంది. వారిలో యథార్థత, నీతి, పరిశుద్ధత మనం పెంచినట్లయితే వారిని దేవుని కొరకు మనం చక్కగా సాక్షులుగా మనం నిలబెట్టవచ్చు. అది చేయాలంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. ఖచ్చితంగా మన నోటితో ఎన్ని చెప్పినా బిడ్డలు చాలా తక్కువగా నేర్చుకుంటారేమో, అసలు నేర్చుకోరేమో. కానీ మన ప్రవర్తనలో, మన క్రియల్లో దేవుని యొక్క వాక్యం కనిపిస్తూ ఉంటే దాన్ని 190% వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇతరులను గౌరవిస్తూ ఉంటే, మీరు తగ్గించుకుని మాట్లాడేవారుగా, తగ్గింపు కలిగిన వారుగా, అందరినీ ప్రేమించేవారుగా మీరు ఉంటూ ఉంటే అదే ప్రేమ మీ బిడ్డలు కూడా అలవరుతుంది. సాధారణంగా కొన్ని గృహాల్లో అత్తాకోడళ్ళు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాం. భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటాం, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాం. అలాగే తోడుకోడళ్ళు తిట్టుకుంటూ ఉంటాం. ఇలా గలిబిలితో, గొడవలతో చాలా కుటుంబాలు నిండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఒక కుటుంబంలో లేకోకుండా ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తి చేయాలంటే అది చాలా కష్టం. చాలామంది బయట కనిపిస్తూ ఉంటారు, కుటుంబ జీవితాలను వదిలేసి
మరి పుణ్యస్థలాలకు వెళ్ళిపోయి వారి జీవితం వారు జీవిస్తూ భక్తిలో పరవశించిపోయేవారు, భక్తి సాధన చేస్తున్నవారుగా, ఋషులుగా, మునులుగా మరి చాలామంది ఉంటూ ఉంటారు. వారు వారి కుటుంబాలని, కుటుంబ బాధ్యతల్ని విస్మరించి వారు వెళ్ళిపోయారు. ఒక మాట చెప్పాలంటే స్వతంత్రంగా ఎవరికి వారు బ్రతకడం చాలా సులువు. బ్రతికినంతకాలం బ్రతుకుతాం. సో మరి ఏదైనా రోగం వస్తే, ఏదైనా సమస్య వస్తే పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఆ రోగంతోనో, ఆ జబ్బుతోనో, ఆ సమస్యతోనో చచ్చిపోతారు. కానీ బ్రతకడం సులువు. బ్రతికినంతకాలం బ్రతకడం, వారికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు. వారు ఎప్పుడు పడుకోవాలనుకున్నారో అప్పుడు పడుకుంటారు, ఎప్పుడు తినాలనుకున్నారో అప్పుడు తింటారు. వారికి ఇంకా ఏ బాధ్యతలు ఉండవు. ఒకవేళ కష్టపడాల్సిన అవసరం కూడా కొంతమందికి ఉండదు. చాలామంది సన్యాసులు కానీ, స్వామీజీలు కానీ భిక్షాటన చేసే వారు బ్రతుకుతూ ఉంటారు. ఇంకా వారికి ఇంకొక బాధ్యత అనేది లేదు. ఆలోచించండి, ఒక బాధ్యత లేకుండా బ్రతకడం ఎంత సులువో. ఏ బాధ్యత ఇక వాళ్ళకు ఉండదు. బిడ్డల బాధ్యత ఉండదు, భార్య బాధ్యత ఉండదు, తల్లిదండ్రుల బాధ్యత ఉండదు, ఏ బాధ్యత ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అది చాలా తప్పని కూడా చెప్పొచ్చు. సో ఏ బాధ్యత లేకుండా బ్రతకడం చాలా సులువై ఉండొచ్చు. ఏ బాధ్యత లేకోకుండా బ్రతకడం చాలా సులువై ఉండొచ్చు. కానీ ఒక భార్య బాధ్యత, ఒక భర్త బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, బిడ్డల బాధ్యత, ఈ కుటుంబంగా ఈ 4గురినో 5గురినో 6గురినో కలిపి ఒక గొడుగు కింద, ఒక కుటుంబంలో, ఒక గృహంలో కలిసి ఐక్యతగా ఉండటం, వారి ఆలోచన విధానాలు అన్నీ కలిసేటట్లుగా, వారి మధ్య విభేదాలు రాకుండా, గొడవలు రాకోకుండా, వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా, ఒకరి వలన ఒకరికి నష్టం కలుక్కోకుండా జాగ్రత్తగా కుటుంబాన్ని నిర్వర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా దానిలో దైవిక జ్ఞానం ఉంటే, ఇష్టం ఉంటే ఖచ్చితంగా దాన్ని దేవుడు కూడా సులువు చేసేట్లుగా దేవుని కార్యం అనేది ఆ కుటుంబాల్లో జరుగుద్ది. కాబట్టి ఒక తల్లిగా, ఒక తండ్రిగా జాగ్రత్త వహించి ఆ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేకోకుండా ప్రేమ కలిగి ఉండేటట్లుగా, అత్తాకోడల మధ్య గొడవలు లేకోకుండా ప్రేమ కలిగి ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆ బిడ్డలు కూడా అది నేర్చుకుంటారు. ఎలా ప్రేమించాలో నేర్చుకుంటూ ఉంటారు. అలాగే బంధువుల గురించో, తోబుట్టువుల గురించో తల్లిదండ్రులు తెలియక చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. మరి వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. బిడ్డల మనసుల్లో కూడా అవే నాటుకుపోతాయి. వారు తల్లిదండ్రులుగా మీరు ఏం మాట్లాడుతున్నారో, సో మా పెద్దమ్మలా, మా మామయ్యలా, మా అత్తిలా అని వారి మనసుల్లో అవి బాగా నాటుకుపోతాయి. ఒకవేళ మీ అభిప్రాయం తప్పేమో, మీ యొక్క అపరిపక్వత వలన మీరు వారిని అలా అర్థం చేసుకున్నారేమో, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ బిడ్డల మనసుల్లో అది నాటుకుపోయి తరువాత అదే ప్రవర్తన వారు కలిగి ఉంటారు. వారి మనసులో కూడా అదే భావం కలిగి ఉంటారు. దానివలన కూడా వారి ఆత్మీయ జీవితం, వారి భక్తి జీవితం, వారి సాక్ష్యం వారు కోల్పోతూ ఉంటారు. కాబట్టి మన బిడ్డల భక్తి జీవితాన్ని మనం ఎలాగైతే ఆస్తిలో, చదువులో వారిని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో, మన బిడ్డల ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని కూడా మనకంటే ఒక అడుగు వారు ముందే ఉండాలి అనే ఒక తాపత్రయంతో మనం మన బిడ్డలను పెంచినట్లయితే, సో మంచి తరాన్ని మనం సమాజానికి అందించిన వారమవుతాం. కాబట్టి బిడ్డల్ని మందిరానికి వెళ్ళడానికి ప్రోత్సహించండి, సంఘ కార్యక్రమాల కొరకు ప్రోత్సహించండి. విశ్వాసుల్ని, సేవకుల్ని గౌరవించడంలో, దేవుణ్ణి ప్రేమించడంలో, ప్రార్థన చేయడంలో, పాటలు పాడటంలో, వాక్యాన్ని ధ్యానం చేయడంలో ప్రోత్సాహపరచండి. మీ మందిరాల్లో ఒకవేళ సండే స్కూల్ జరుగుతూ ఉంటే మీరు దాన్ని చిన్నగా తీసుకోక, ఈజీగా తీసుకోక ఖచ్చితంగా మీ బిడ్డల్ని ఆయా సండే స్కూల్కి పంపించడానికి ఎక్కువ ఆసక్తి మీరు కలిగి ఉండండి. దాన్ని చెయ్యండి. ఖచ్చితంగా మీ బిడ్డల్ని ప్రోత్సాహపరిచి సండే స్కూల్కి పంపించినట్లయితే, మందిరాలకు వారిని పంపించినట్లయితే వారు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటారు. దేవుని ఎందుకు ప్రేమించాలో కూడా, దేవునికి ఎందుకు లోబడాలో కూడా వారు అర్థం చేసుకుంటారు. అది వారి తరానికి మంచిది, వారిని బట్టి మీ కుటుంబానికి కూడా మంచిది. అలాగే మీ బిడ్డలను ఖచ్చితంగా చదివించండి. మీ బిడ్డలు గొప్ప అధికారులు అవ్వాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, గొప్ప గొప్ప వ్యాపారాలు కూడా చేయాలి. వారిని ఆ రీతిగా కూడా ప్రోత్సహించండి. దేవుని బిడ్డగా మన దగ్గర ధనం ఉన్నప్పుడు కూడా, దేవుని బిడ్డలుగా మన దగ్గర అధికారం ఉన్నప్పుడు కూడా అనేక మందికి మేలు చేయగలగడానికి, అనేక మందికి సహాయం చేయగలగడానికి కూడా అది దోహదం చేస్తుంది. కాబట్టి మీరు మీ బిడ్డలను ఆ రీతిగా కూడా ప్రోత్సాహపరచండి.
ఒకవేళ మీరు మీ బిడ్డలకి తిండి పెట్టలేని స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా వారికి మంచి చదువు ఇవ్వాలి, వారు మంచి ఎడ్యుకేషన్ వారు పొందుకోవాలనే ఒక తపనతోనే మీరు దానికోసం ఆశ కలిగి ఉండండి. వాడు ఏం చదువుతాడులే, కూతురు ఏం చదువుతుందిలే అని అనుకోవద్దు. కానీ మీరు ప్రార్థన చేయండి, మీ బిడ్డలు బాగా చదవాలని, వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఒక తాపత్రయంతో ముందుకు వెళ్ళండి. ఒక చక్కటి యథార్థత కలిగిన వ్యక్తి, నీతి కలిగిన వ్యక్తి, దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించే ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఒక దేశానికే ప్రధాని అయితే, ఆ దేశం ఆ రాష్ట్రం ఎంత చక్కగా ఉంటుందో, ఆ యొక్క దేశంలో ప్రజలు ఎంత చక్కటి సంతోషాన్ని పొందుకుంటారో ఆలోచన చేయండి. మీ బిడ్డల్ని ఎందుకు అలాంటి ఉన్నతమైన స్థితుల్లో మీరు ఊహించుకోకూడదు? ఖచ్చితంగా ప్రార్థన చేసి వారు సరైన భక్తి జీవితాన్ని అలవర్చుకునేటట్లుగా, సమాజానికి ఉపయోగపడేవారిగా తీర్చిదిద్దాలనే తాపత్రయంతో ప్రార్థన చేయండి. మీ బిడ్డల్ని ఆ రీతిగా పెంచండి. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానం, అయ్యా మా బిడ్డలు మీరు ఇచ్చిన స్వాస్థ్యం, మా తదుపరి తరాన్ని చక్కటి భక్తి జీవితంలో పెంచినట్లుగా మాకు సహాయం చేయండి. మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మేము మా బిజీ లైఫ్లో ఉరుకులు పరుగులు, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో బిడ్డలను పట్టించుకోవట్లేదేమో, వారి గురించి ఆలోచన చేయట్లేదేమో, వారి ఆలోచన విధానాలని సరిగా మేము కనిపెట్టడం లేదేమో. ఇదిగోనైనా మా బిడ్డల పట్ల మేము ఆసక్తి కలిగి, బాధ్యత కలిగి అయ్యా వారిని మీలో పెంచడానికి సహాయం దయచేయండి. మీ కృప మాకు తోడుగా ఉంచమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి వర్ధిల్లింప చేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించునుగాక, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.